హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారో మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటి స్పెషల్ చేస్తున్నా, క్యారెట్స్ చూపిస్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించేదాకా ఉండనులేండి. ఇప్పుడే చెప్పేస్తా ఈ వీడియోలో. అదేనండి, క్యారెట్ మిల్క్ షేక్ చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాలో చేస్తున్నారు కదా. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం అనేసి నేను ట్రై చేశాను. అది ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాలేండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్పుకుందాం. ప్రాసెస్ అంటే మీలో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. ఇంకా నా స్టైల్‌లో నేనెలా చేశాను ఏంటి అనేది చూపించుకుంటూ ఈ వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక 3 క్యారెట్స్ అయితే తీసుకొని వాటికి పీల్ తీసేసి అందులో ఒక 5 బాదం పప్పు, 5 జీడిపప్పు ఏసేసుకొని, హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని 2 విజిల్స్ అయితే రానివ్వండి. ఉడకలేదు అనిపించుకుంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి. అంతే, 2 విజిల్స్‌కి అయితే ఖచ్చితంగా ఉడికిపోతాయి. ఇంకా ఉడికిపోయాక చల్లారపెట్టుకోండి. ఇంకా మా పిల్లలైతే అప్పుడే వచ్చి "మమ్మీ ఏం చేస్తున్నావు? క్యారెట్ హల్వా చేస్తున్నావా?" అని అంటున్నాడు మా పెద్దోడు. "కాదులే నాన్న, క్యారెట్ హల్వా మంచి జ్యూస్ చేస్తన్నా. ఏం జ్యూస్ అనేది చేశాక చెప్తా" అనంటే ఇక వాడైతే వెళ్ళిపోయిండు కిచెన్‌లోకి, హాల్‌లోకి, కిచెన్‌లోకి, హాల్‌లోకి తిరుగుతా ఉన్నాడు. ఇక మా పెద్దోడైతే ఏదన్నా టేస్ట్‌గా చేస్తున్నా అని చెప్తే వాడికి ఇష్టం అనమాట టేస్ట్ చేయడానికి. వీడియోలో సూపర్ ఎలా ఉంది అని చెప్పడానికి ఇలా అయితే స్పూన్‌తో ఉడికినట్టు తెలుస్తాయి. ఇలా చెక్ చేసుకోండి. మీకు వేడి మీద కాలుతున్నాయని అనుకుంటే. ఇంకా బాదం పప్పు అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇంకా వేడి వేడి నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి కాలుతుంటాయి. ఇలా స్పూన్‌తో తీసుకొని బాదం పప్పు అయితే మంచిగా పొట్టు తీసేసుకోండి. ఇట్లా అనగానే వచ్చేస్తే పొట్టనేది ఇగో చూడండి, ఇట్లా అనగానే వచ్చేస్తది. పెద్ద ప్రాసెస్ ఏముండదు. టక్కున అయిపోతది. ఇంకా ఇవన్నీ మిక్సీ జార్‌లోకైతే ఏసుకోండి. జ్యూస్ మిక్సీ జార్‌లోకైతే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని, నేను వేడి మీదనే ఏసుకుంటున్నా. కొంచెం వేరే పనుంది, బయటికెళ్ళే పని. వచ్చేసరికి కూల్ అయిపోతదనేసి వేసేసాను. ఇంకా హాఫ్ కప్ అయితే షుగర్ ఏసుకోండి. మీ స్వీట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. నా స్వీట్‌కి తగ్గట్టు నేను వేసుకున్నా. ఇంకా ఇలా వేసేసుకొని పాలు మీగడతో పాటు వేసుకోండి. మంచి టేస్ట్ అనేది ఉంటది మీగడతో ఏస్తే. మిల్క్ ఫ్లేవర్ గూడా బావుంటది. మనం ఆల్రెడీ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి గదా, అవి గూడా ఏసుకోండి. మీగడ గూడా వేసేసుకొని పాలైతే పోసేసుకోండి. మీకెన్ని గ్లాసులు కావాలంటే మంచి ఒక జ్యూసీ స్ట్రక్చర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకొని ఐస్ క్యూబ్స్ ఏసుకొని ఇంకా మంచిగా తాగడమే. అది పిల్లలకైనా, పెద్దలకైనా చాలా ఇష్టంగా తాగుతారు. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీకే అర్థమైతది. ఇగో కోకిల సౌండ్ బాగొస్తుందండి. భలే అరుస్తున్నది. వీడియోలోనే వినిపిస్తుంది, ఏమనుకోకండి. మీకు గూడా మంచిగా పల్లెటూరు వాతావరణంలో విన్నట్టుంటది. వినేసేయండి మరి. ఇంకా ఇలా గ్లాసులలోకి పోసేసుకొని ఇందులోకైతే ఐస్ క్యూబ్స్ ఏసుకొని మనం ముందుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు ఉన్నాయిగా, అవైతే పైన గార్నిష్ చేసుకోండి. ఇంకా కూల్ కూల్‌గా మన క్యారెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మా పెద్దోడికైతే ఇచ్చేసాను. ఇంకా మేమిద్దరం అయితే తాగేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎట్లా అనిపించింది, ఏంది అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో మాత్రం ఫుల్ వీడియో చూసి హైప్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా చిన్నోడు కూడా తాగిండు. వాడు పాల ఐటెము ఎక్కువ తినడనమాట. నేను ఓవర్ యాక్షన్ వాడు. ఇక ఈ వీడియో కామెంట్ చేయండి.